Hello guys, welcome to the review of the song of Rai Rai Rara from the movie Peddi, acted by Ram Charan garu and Janvi Kapoor garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా రై రై రారా సాంగ్ గురించి చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా పాట అయితే మాత్రం. అంటే అన్ని రకాలుగాను పర్ఫెక్ట్గా ఉంది. అసలు ఒక్కొక్క ఆస్పెక్ట్ గురించి డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ చాలా బాగుంది, చాలా అంటే చాలా ఫెంటాస్టిక్గా ఉంది మ్యూజిక్ అయితే. సో నిజంగా అంటే ఒక మోటివేషనల్ సాంగ్, అట్ ద సేమ్ టైం చాలా ఎనర్జెటిక్ సాంగ్ కావాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టు పర్ఫెక్ట్ మ్యూజిక్ వచ్చింది అక్కడ. చాలా అంటే చాలా ఫెంటాస్టిక్గా ఉంది. తర్వాత లిరిక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే చాలా యాప్ట్గా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. చాలా అంటే చాలా యాక్యురేట్గా కథకి సెట్ అయ్యే విధంగా ఉన్నాయని స్పష్టంగా తెలిసిపోతుంది అనమాట. అండ్ చాలా మీనింగ్ఫుల్ లిరిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థాట్ ప్రొవోకింగ్ లిరిక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం చాలా అంటే చాలా బాగా అనిపించే లిరిక్స్ అయితే. తర్వాత మూడోది ఇంకా రామ్ చరణ్ గారి గ్రేసు డ్యాన్సు అదిరిపోయింది అసలు. అంటే చిరుత వైబ్స్ వచ్చాయి. అండ్ ఇంకొకటి రామ్ చరణ్ గారి డ్యాన్స్ అంటే ఒక లెవెల్, కంటిన్యూస్ డ్యాన్స్ స్టెప్స్ ఉన్నాయి. దాంట్లో పీక్స్ ఎనర్జీ చూపించారు అసలు ఆయన అయితే మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్. సో అసలు ఫెంటాస్టిక్, అసలు చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. రామ్ చరణ్ గారి డ్యాన్స్ కానీ గ్రేస్ కానీ మొత్తం అంతా కూడా అద్దరు కొట్టారు, అసలు మామూలుగా లేదు. అండ్ అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్లో బేసిక్గా లాస్ట్ టైం ఒక షాట్ గుర్తుందా, అంటే పెద్దది ముందుకు వచ్చి బ్యాట్ గ్రిప్ నేలకు కొట్టి షాట్ కొట్టేది. కొంచెం ఆ ప్యాటర్న్లో ఒక ఎక్స్ట్రాడినరీ షాట్ పెట్టారు. మళ్ళీ ఇంకొకటి బ్యాట్ గ్రిప్తో ఇట్లా తిప్పి బ్యాట్ని కిందకి చేతులు కొట్టి మట్టితో ఇట్లా అనుకొని మళ్ళీ పట్టుకొని అని కొట్టారు. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు అదంతా కూడా. సో బేసిక్గా అంటే ఇట్స్ లైక్ ఇన్నోవేషన్. అంటే క్రికెట్లో ఒక రూరల్ ఏరియాలో జరిగే ఒక రా ఎమోషన్స్తో కూడుకున్న క్రికెట్, అది నార్మల్ క్రికెట్ కాదు అది. సో అది చాలా స్పష్టంగా తెలుస్తోంది అండ్ చాలా బాగుంది. చాలా ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేశారు అసలు మొత్తం అంతా కూడా. సో 2 కూడా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగుంది. సో రామ్ చరణ్ గారి డ్యాన్స్ కానీ ఆ గ్రేస్ కానీ ఇప్పుడు ఈ క్రికెట్ షాట్ కానీ మొత్తం అంతా కూడా అసలు ఫెనామినల్ సెలక్షన్ ఉంది. ఏఆర్ రెహమాన్ గారితో పాట పాడించడం అనేది బేసిక్గా ఒక స్ట్రాటజికల్ మూవ్. అంటే ఏఆర్ రెహమాన్ గారు కాకుండా మేబీ ఇంకెవరైనా కొంతమంది బెటర్ సింగర్స్ ఉండొచ్చు ఈ వెర్షన్ ఆఫ్ సాంగ్కి. కాకపోతే ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారితో పాడించడానికి రీజన్ ఏంటంటే ఈవెంట్స్ ఉంటాయి చూసారా, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనో లేదంటే వేరే కొన్ని అమెరికన్ ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అమెరికాలో ఒక ఈవెంట్ జరగబోతుంది పెద్దది. వీటన్నిటిలోని కూడా ఏఆర్ రెహమాన్ గారితో పాటిస్తారు యాక్చువల్లీ ఈ పాటను మళ్ళీ అక్కడ కూడా. సో అది ఒక నెక్స్ట్ లెవెల్ వైబ్ ఇస్తుంది యాక్చువల్లీ. సో ఇది చాలా చోట్ల వర్కౌట్ అవుతుంది కూడా. చాలా సినిమాలకి అనిరుద్ధ్ పరంగా డిఎస్పి పరంగా వర్కౌట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఏఆర్ రెహమాన్ గారితో కూడా ఇప్పుడు పాటించడానికి రీజన్ అదే. అండ్ రాయన్లో ఒక పాట ఉంటుంది, అది ఎండింగ్లో వస్తుంది, ప్రీ క్లైమాక్స్లో వస్తుంది ఒక పాట, కొట్టకు కొట్టకు నానాడి నానారి 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 ఉసురే నీదా అని ఒక పాట వస్తుంది. ఆ పాట ఏఆర్ రెహమాన్ గారు ఆయన పాడారనమాట. సో అలాగా ఆయన అది స్టేజ్ మీద పాడినప్పుడు లిటరల్లీ గూస్ బంప్స్ అసలు. సో అలాగా ఇప్పుడు ఇది కూడా ఏఆర్ రెహమాన్ గారితో పాడించడానికి ఇటువంటి ఒక స్ట్రాటజీ ఉందేమో అన్న ఫీలింగ్ నాకు కొంచెం గట్టిగా కలుగుతుంది. బట్ ఒకటి తెలుగు పాటే వచ్చింది అండ్ అది కూడా చాలా డిలే అయ్యి వచ్చింది. 7 to అన్నారు కానీ రాలేదు. సో చాలా లేట్గా వచ్చింది పాట. అందుకే నేను కొంచెం లేట్గా చూశాను యాక్చువల్లీ. నేను కొంచెం మిస్ అయ్యాను పాట, అంటే కొంచెం లేట్గా చూశాను. అండ్ హిందీ వెర్షన్ కూడా రాలేదు. హిందీ వెర్షన్ వస్తే చూద్దామని వెయిటింగ్ నేను. ఎందుకంటే చికిరీ పాట తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో హిందీలో కూడా అంత స్థాయిలో కాకపోయినా మంచి హిట్ అయింది, బ్లాస్టింగ్ హిట్ అయింది పాట. సో అంత మంచి రెస్పాన్స్ కొట్టింది కదా పెద్ద పాట. సో సెకండ్ పాట ఈజీగా అన్ని భాషల్లోని సైమల్టేనియస్గా వదులుతారు అనుకున్నాం కానీ బట్ కొంచెం అది కొంచెం డిసప్పాయింట్ చేసింది నన్ను. ఏదైనా ఒక డిసప్పాయింట్ చేసిందంటే పెద్ద పాట పరంగా అది ఇదే. తెలుగు హిందీ ఒకటేసారి రాకపోవడం. తమిళ్ ఓకే అబ్బా, తమిళ్ ఎలాగో మనకు అంత మార్కెట్ లేదు మన సినిమాలకు ప్రస్తుతానికి. సో బట్ ఉంది, అది కూడా కొంత ఉంది కానీ మరీ ఎక్కువ లేదు కదా. సో తెలుగు అండ్ తమిళ్ అండ్ హిందీ ఈ ఆర్డర్
ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. సో తెలుగు, హిందీ ఫస్ట్ టాప్ ప్రియారిటీ, తమిళ్ సెకండ్ ప్రియారిటీ అన్నట్టు ఉంటుంది. అండ్ కన్నడ అండ్ మలయాళం తర్వాత రిలీజ్ చేయాలి ఖచ్చితంగా. సో ఇవన్నీ ఉండాలి. బట్ నాకు ఇది ఒకటేసారి రిలీజ్ చేయకపోవడం కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది నాకైతే మాత్రం. సో బట్ ఏమో చూద్దాం లేండి, మేబీ రేపటికైనా లేట్ ఈరోజు నైట్కైనా రిలీజ్ అయిపోద్దేమో అనిపిస్తుంది నాకైతే. నేను ఈ వీడియో చేసే టైంకి అయితే రిలీజ్ కాలేదు, మరి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మరి ఇంకా ఫర్దర్గా ఏ టైంకి రిలీజ్ చేస్తారు ఏంటి అనేది. యాక్చువల్లీ ఎప్పటి నుంచో వెయిటింగ్ నేను అసలు పాట కోసం, బట్ ఇంకా ఇంత లేట్ అయింది. బట్ ఎనీహో లేట్ అయితే అయింది కానీ మంచి సాలిడ్ పాట అయితే వచ్చిందనమాట. అంటే మెయిన్ ఆ మీనింగ్ఫుల్ లిరిక్స్, దానికి తగ్గ ట్యూన్, అంటే ఏదో మోటివేషనల్ సాంగ్ లాగే ఉంది కానీ చాలా ఎనర్జెటిక్గా ఉంది. అది మెయిన్ ఇక్కడ ప్లస్ పాయింట్. యాక్చువల్లీ చాలా బాగుంది యాక్చువల్లీ. సో పాట పరంగా, లిరిక్స్ పరంగా, డ్యాన్స్ పరంగా, అన్నిటి పరంగా కూడా అసలు అద్దరిపోయింది మొత్తం అంతా కూడా. నాకు మధ్యలో ఒక 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 అంటే ఒక వేర్ హౌస్ లాంటి దాంట్లో ఏదైతే డ్యాన్స్ స్టెప్స్ అవి చేస్తున్నప్పుడు నాకు మగధీర సినిమాలో చిరంజీవి గారితో టగ్ ఆఫ్ వార్ డ్యాన్స్ ఉంటుంది కదా, నాకు ఆ ఫ్రేమ్స్ గుర్తొచ్చాయి నాకు యాక్చువల్లీ. సో అదేదో మ్యూజిక్ ఉంటుంది ఆ టైంలో, అంటే ఈ మొత్తం చిరంజీవి గారు ఫస్ట్ స్టెప్స్ వేసి తర్వాత రామ్ చరణ్ గారు వేసి ఇదంతా కూడా అక్కడ ఉంటాయి కదా. సో నాకు అది గుర్తొచ్చింది నాకు. అండ్ చిరుత వైబ్ వచ్చింది. సో అంటే ఆ వింటేజ్ వైబ్స్ ఇస్తూనే చాలా కొత్తగా, చాలా ఫ్రెష్గా ఉంది, చాలా ఎనర్జెటిక్గా చేశారు. మెయిన్ అది హైలైట్. అంటే కంటిన్యూస్ డ్యాన్స్ స్టెప్స్ ఉన్నాయి, బ్రేక్ లేదు మిత్రమా అన్నట్టు ఇచ్చారనమాట అక్కడ డ్యాన్స్ స్టెప్స్ అయితే. అండ్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా ఫ్యాంటాస్టిక్ ఉంది. జానీ మాస్టర్ బేసిక్గా మనకు తెలుస్తుంటుంది కూడా ఆయన కొరియోగ్రఫీ అని చెప్పి, కొన్ని స్టార్టింగ్ మూమెంట్లు చూడగానే అర్థమైపోద్ది ఓకే జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అని చెప్పి. సో అలా ఉంటుంది. బట్ ఎటు చూసుకున్నా కూడా ఒకటైతే వాస్తవం, ఇంకా నెక్స్ట్ రాబోయే పాటల మీద హైపుల్ని విపరీతంగా పెంచే విధంగా ఉంది ఈ పాట అయితే. ఎందుకంటే చికిరి ఆల్రెడీ చాలా పెద్ద హిట్ అయింది. అండ్ ఈ పాట సో యా చాలా అంటే చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తే స్పష్టంగా అర్థమైపోతుంది. అండ్ ఫర్దర్గా ఏమొస్తాయో చూడాలి మరి ఇంకా పాటలో. అండ్ మంచి కమర్షియల్ సినిమా, అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ డ్రామా, రూరల్ డ్రామా, మొత్తం అన్నీ ఉన్నాయి. కావాల్సినంత ఎనర్జెటిక్ స్టఫ్ అయితే ఉంది. సో లెట్స్ హోప్ ఫర్ హిందీ హ్యూజ్ కలెక్షన్స్. మెయిన్ తెలుగు బేభత్సంగా కొడుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు, చాలా గట్టిగా కొడుతుంది. రంగస్థలానికి నాకు తెలిసి డబల్ ఇంపాక్ట్ ఇస్తుంది ఈ సినిమా పెద్ది రామ్ చరణ్ గారికి, అది నో డౌట్. కాకపోతే మరి ఇంకా హిందీ మార్కెట్ మీద హ్యూజ్ హోప్స్ ఉన్నాయి నాకు. అంటే డే బై డే హిందీ మార్కెట్ మీద కూడా హైప్, ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పెరుగుతున్నాయి అనమాట. సో ఇది హిందీలో ఒక 200-300 crore నెట్ కొట్టిందంటే ఇంకా అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా ఇక తమిళ నుంచి మనకి మినిమం కలెక్షన్స్ వచ్చినా కూడా ఇది 800 నుంచి 1000 crore మధ్యలో రీచ్ అయిపోయే క్యాపబిలిటీ ఉన్న సినిమా అనమాట గ్రాస్ ఓవరాల్గా. సో లెట్స్ సీ గైస్, చూద్దాం ఏంటి సిచ్యువేషన్. అంటే నాకైతే పాట చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎంతమంది సినిమా కోసం వెయిటింగ్. సో April 30 ఇంకేం లేదు, కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది అంతే. ఒక 2 పాటలు 3 పాటలు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది, కొంత టాకీ పాట మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అది కూడా ప్యాచ్ వర్క్స్ టైప్ అనమాట. అయిపోయింది ఆల్మోస్ట్, షూటింగ్ అంతా అయిపోయింది. అండ్ రామ్ చరణ్ గారు ఆల్రెడీ డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశారు. సో డబ్బింగ్ వర్క్స్ కూడా అయిపోతున్నాయి, ఓ పక్క సైమల్టేనియస్గా నడుస్తున్నాయి. సో ఇంకా పాటలు ఒకటే బ్యాలెన్స్, పాటలకి ఎలాగో డబ్బింగ్ అక్కర్లేదు కదా. సో అదనమాట, అందుకే డబ్బింగ్ కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ మరో పక్క. సో ఫాస్ట్గా నడుస్తుంది పెద్ద సినిమాని. అట్లీస్ట్ April 30కి ఎటువంటి ఇబ్బంది లేకుండా రిలీజ్ చేయడానికి. బికాజ్ ఆల్రెడీ అనుకున్న డేట్ పోస్ట్పోన్ అయిపోయింది కదా, మరి April 27 అనుకున్నారు, బట్ రావట్లేదు కాబట్టి ఆ డేట్కి. సో ఇప్పుడు April 30కి పర్ఫెక్ట్గా రావడానికి అయితే గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అందువల్ల కొంచెం అన్నీ ఫాస్ట్గా నడుస్తుండడం వల్ల అక్కడక్కడ డిలేస్ అవుతున్నాయి, అర్థం చేసుకోవచ్చు. మనం అందరం కూడా అర్థం చేసుకోగలం మనం కూడా. కాకపోతే ఏమో టైంకి ఇచ్చేస్తే కొంచెం హ్యాపీ కదా మనకి అందరికీ, అది అంతే. సో దాట్స్ గైస్, నాకైతే పాట చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ జాబ్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గారు. బాబా నెక్స్ట్ వీడియో, బాయ్.